హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే ఎప్పుడెప్పుడా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు ఎవరిది అనే దాని పట్ల తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆసక్తి ఎక్కువ చూపిస్తా ఉన్నారు దానికి తోడు రోడ్ షోలు ప్రెస్ మీట్లు ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ మధ్యలో బీజేపీ ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతా ఉన్నారు సో ఒక పక్క సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీని హైప్ పెంచే విధంగా ఉంది ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ కి చూపిస్తోంది అండ్ కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ కి చూపిస్తా ఉన్నాయి ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంది ఆయన ఓడిపోతున్నారని ముందే తెలిసింది మరోవైపు ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు ఉన్నారో ఆవిడ అత్తగారు అంటే మాగంటి గోపీనాథ్ గారి తల్లి గారు మా కొడుకు చావుకి కారణం కేటీఆర్ఏ అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేస్తా ఉంటే బండి సంజయ్ గారు విచారణ ఎందుకు రేవంత్ రెడ్డి జరపడు అని చెప్పి బండి సంజయ్ గారు క్వశ్చన్ చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఏమో మరి మీరే కదా కేంద్ర మంత్రి మీరు విచారణ జరపాలి కదా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనం పాటిస్తా ఉంది అంటే గోపీనాథ్ గారి కన్నా తల్లి వచ్చి వ్యాఖ్యలు చేసి తిను మొదటి భార్య కాదు అఫీషియల్ కాదు అన్ని మాట్లాడుతూ ఉన్నారు ఎస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫోటోలు కూడా వాళ్ళ తల్లి సమక్షంలో పెళ్లి జరిగినట్టు ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ నిన్న కేటీఆర్ రోడ్ షోలో ఈ ప్రస్తావన తీసుకోకపోవడం అట్లీస్ట్ దీని మీద ఒక మాట కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము సో ఇక్కడ ప్రస్తుతం మనం మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం మనము సో ఇక్కడ సోమాజిగూడ డివిజన్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు సో జోరుగా ప్రచారంలో రోజు కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడ ప్రచారంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు సబితా ఇందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము సో ఇక్కడ అంతా కూడా చాలా హడావుడి నడుస్తా ఉంది సో ప్రచారం గురించి కార్యకర్తలతో దిశానిర్దేశం చేస్తా ఉన్నారు సో ఈ అన్ని కాంట్రవర్సీస్ మధ్యలో మరి సబితా ఇందర్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేయబోతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి ఆవిడ మాటల్లో మనం తెలుసుకుందాము పదండి జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సో మనం ప్రస్తుతం మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇందర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం మహేశ్వరం ఎమ్మెల్యే అమ్మ నమస్తే ఎలా ఉన్నారు సో మహేశ్వరంలోనైనా ఎక్కడైనా పొద్దున్న నుంచి రాత్రి వరకు జనాల మధ్యలే సో అందుకే మీకు కూడా ఈ సోమాజిగూడ డివిజన్ జూబ్లీ హిల్స్ ఎన్నికలు బాధ్యతలు అప్పచెప్పారు ఎలా నడుస్తుంది మీ ఎన్నికల ప్రచారం చాలా బాగుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తట్టినా ఎవరి ఇంటికి పోయినా కూడా 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత కేసీఆర్ గారి విలువ ఇంకా బాగా తెలిసింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశారు అది రోడ్లు కావచ్చు శానిటేషన్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఏదో ఒక రకంగా మేము బెనిఫిట్ అయినాము అట్లా గోపీనాథ్ గారు కూడా బాగా చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని గెలిపిస్తామని ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కొంతమంది అయితే మేము గులాబీ ఖండ చూడగానే పరిగెత్తుకొస్తున్నారు అమ్మ మేము మీతో ఉన్నాం మీకు ఓట్లేస్తామని చాలా సంతోషం అంటే మనం చూస్తున్నాము మొన్నటి నుంచి కూడా మాటల యుద్ధం నడుస్తా ఉంది కేటీఆర్ కూడా జోరుగా రోడ్ షో చేస్తా ఉన్నారు సర్వే రిపోర్ట్లు అత్యధిక శాతము బీఆర్ఎస్ వైపే చూపిస్తా ఉన్నాయి బట్ అది కేవలం మీరు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్న సర్వేలు అంటున్నారు దానికి ఏం చెప్తారు సమాధానం అవసరం లేదు అంటే వాళ్ళకి అనుకూలంగా వస్తేనేమో సర్వే కరెక్ట్ మాకు అనుకూలంగా వస్తే డబ్బులు ఇచ్చి చేయించుకున్నట్ట ప్రజలకి డబ్బులు ఇచ్చి చెప్పమంటే చెప్పరు ఇక్కడ మనసులో ఏది ఉంటే అది చెప్తారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్ అయింది ప్రత్యేకంగా హైదరాబాద్ ఎంత ఫోకస్డ్ గా డెవలప్ చేశారనేది అన్ని వర్గాల ప్రజలు గమనించున్నారు హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచున్నారు 10 సంవత్సరాలలో తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో ఎట్లా ఉండింది మనకందరికి తెలుసు పొద్దున 2 గంటలు పవర్ కట్ అయితే సాయంత్రం 2 గంటలు పవర్ కట్ అసలు చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళైతే ధర్నా చేశారు పవర్ హాలిడే ఇస్తే ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడే ఇస్తే అట్లాంటి సిచ్యువేషన్ నుండి 24 గంటల్లో ఒక క్షణం కూడా పవర్ పోకుండా చేసేంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు గొప్పతనం కదా అది పనితీరుకు నిదర్శనం కదా సార్ డ్రింకింగ్ వాటర్ ఏం చెప్తున్నారు అప్పుడు పీజీఆర్ ధర్నా చేశాడు పీజీఆర్ చెప్తేనే కృష్ణ వాటర్ తీసుకొచ్చాం ఫైన్ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ
బట్ ఒక ప్రణాళికలు చేసుకుని చేస్తూ ఉంటారు. గతంలో చేసిన దాన్ని బేరీజ్ వేసుకుని భవిష్యత్ తరాలకు ఏది అవసరం అనేది ఆలోచించి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. మాకైతే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కాదు, కార్పొరేషన్స్ కాదు, భవిష్యత్ తరాలకు రింగ్ రోడ్ లోపల 50 సంవత్సరాల తర్వాత ఎంత డెవలప్మెంట్ వస్తుందని బేరీజ్ వేసుకొని ఈ వాటర్ లైన్స్ గ్రౌండ్ చేయండి అని చెప్పారు. కేటీఆర్ గారు అదే చేశారు. 50 సంవత్సరాలకు సరిపడా వాటర్ భవిష్యత్తులో ఈ రింగ్ రోడ్ తర్వాత త్రిబుల్ ఆర్ ఉంది కదా, త్రిబుల్ ఆర్ లోపల ఏమేమి డెవలప్మెంట్ చేసుకోవచ్చు, 50 సంవత్సరాల తర్వాత త్రిబుల్ ఆర్ లోపల ఎంత డెవలప్మెంట్ వస్తుందని బేరీజ్ వేసుకుని ఈరోజు వాటర్ లైన్స్ వేసుకురావడం. సుంకశాల ఊరికే మొదలుపెట్టి దాన్ని బేస్ చేసుకుని సుంకశాల మొదలుపెట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. కానీ 2 years ఏం జరుగుతుంది, 24 గంటల పవర్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేని పరిస్థితి వచ్చింది. వాటర్ ఏమైంది, పర్ఫెక్ట్ ప్రణాళిక చేసి వాటర్ తీసుకొస్తాం. ఈరోజు ట్యాంకర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంత తీసుకొస్తున్నారు. ఫ్రీ వాటర్ ఇచ్చినాం, 20,000 liters ఫ్రీ వాటర్ ఇచ్చినాం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకు వాళ్ళకి బిల్లులు పంపిస్తున్నారు? ఇది బేరీజ్ వేసుకుంటున్నారు జనరల్ పబ్లిక్ వేసుకుని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశారు, మళ్ళీ మేము కేసీఆర్ని తెచ్చుకుంటాం. కేసీఆర్ గారు రావాలి మళ్ళీ నెక్స్ట్ భవిష్యత్తులో అంటే ఇది పునాది. ఖచ్చితంగా జూబ్లీస్ గెలిపిస్తామని ప్రజలు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి రకరకాల కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి అభ్యర్థి మీద. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది, అది వాళ్ళ వ్యక్తిగతం అయి ఉండొచ్చు. కానీ ఈ విషయం మీద మీరేం చెప్తారు? ఎందుకంటే లైక్ బై ఎలక్షన్ ఒక మహిళ పోటీ చేస్తుంది కాబట్టి ఒక మహిళగా మీరు ఆ అభ్యర్థి గురించి ఏమని చెప్తారు? అండ్ డైరెక్ట్ గా గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, నిన్న రోడ్ షోలో బండి సంజయ్ గారు కావచ్చు, దీనికి అంతా కారణం కేటీఆర్ అని డైరెక్ట్ గా దూషిస్తున్నారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఆడలేక మధ్యలో కూడా అంటారు. కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం చేతగాక ఈ రోజు అది మాట్లాడుతున్నారు. మీరే రానియలేదు, మీరే బెదిరించారు అంటున్నారు వాళ్ళ అబ్బాయి. ప్రజలంతా అమాయకులు కాదు కదా. నేనేమంటాను, ప్రజలంతా అమాయకులు కాదు. బెదిరిస్తే ఎట్లా ఆగుతామో ఆగలేం కదా. ప్రజలంతా అమాయకులు కాదు, డెఫినెట్ గా ఆలోచిస్తారు. ఏదంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి, అదే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. 3 నెలలు అయిపోతుంది, 3 నెలల నుండి మాట్లాడింది. సరిగ్గా 3 రోజుల ముందు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఏదో ఒక రాజకీయ శక్తి వాళ్ళని వెనకాల నుండి మాట్లాడిస్తుంది. నిన్న మనం విన్నాం కదా, ముఖ్యమంత్రి గారు ఏమంటారు, కంప్లైంట్ ఇవ్వమనండి నేను ఎంక్వైరీ చేయిస్తాను. ఎప్పుడు కేటీఆర్ మీద ఎంక్వైరీ చేయాలా, ఎప్పుడు కేటీఆర్ మీద ఏం కేసులు పెట్టాలా, ఎప్పుడు కేటీఆర్ ని జైలుకి పంపించాలని చాలా ఉపలాటం ఉంది ఆయన. ఇది కూడా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ కూడా కేటీఆర్ ని తీసుకొస్తాడు అంటే అర్థమవుతుంది. అంటే బీజేపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక జర్నలిస్ట్ మిత్రులు సోదరులు అడుగుతారు, డిఫరెంట్ గా తీసుకుంటారు ఈ ఎన్నికను అని అడిగినప్పుడు ఆయన లైక్ దానికి సమాధానం ఓటమి గెలుపు సహజం అని చెప్పి ఏదో చెప్తున్నారు. తెలిసే ధైర్యం ఉంటేనేమో రెఫరెండం అంటుంది, ఓడిపోతున్నారని తెలుసు వాళ్ళకి, కాబట్టి ఆ రెఫరెండం అని మాట్లాడడానికి ధైర్యం చాలలేదు. జనరల్ గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ ఎన్నికైనా రెఫరెండం గానే భావిస్తారు, గెలవాలంటారు, గెలుస్తారు కాబట్టి దాన్ని రెఫరెండం అంటారు. ఆ మాట దాటవేశారంటేనే అక్కడ ఓడిపోతుందని అర్థం. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ ఎన్నికల్లో నవీన్ యాదవ్ నిలిచినప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ మంత్రులు ఎవరు కూడా సరిగ్గా ప్రచారానికి రావట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో మాజీ మంత్రులు కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి జూబ్లీహిల్స్ మీద కొట్లాడుతూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ లో ఐకమత్యం లోపం కనపడుతుందా మీకు ఏమన్నా? మేము ఉన్నప్పుడు ఉన్న పార్టీ వేరమ్మా. మేము ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో నడిచిన పార్టీ. ఇప్పుడు ఎవరి నాయకత్వంలో నడుస్తుందో నాకైతే తెలియట్లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి మధ్యనే విభేదాలు. ముఖ్యమంత్రి గారే మంత్రి ఇంటి మీదకి పోలీసు వాళ్ళని పంపిస్తారు. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే సెటిల్మెంట్లు అవుతున్నాయి అంటారు. ముఖ్యమంత్రి గారు కూర్చొని మంత్రుల మధ్యలో ఉన్న పంపకాలను సెటిల్ చేస్తాం. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. ప్రజల కోసం పనిచేయడం కాదు, వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ పంపకాలలో వాళ్ళు మునిగిపోయి ఎవరి పంపకం ఎక్కడ మైనస్ అవుతుందో అని కొట్లాట అనేది చూస్తున్నారు ప్రజలందరూ. అదే బాధేస్తుంది మాకు. తెలంగాణ స్టేట్ లో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు. ఈ 2 సంవత్సరాలు దాన్ని అధోగతి పాలు చేస్తున్నారు కదా, ఒక బ్రాండ్ ఇమేజ్ ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువల వచ్చాయి, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా నా రాష్ట్రం దివాలా తీసింది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు అప్పిస్తలేరు, నాకు అప్పు పుడతలేదు అని మాట్లాడుతున్నాను. అంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు. ఈ రోజు ఏదున్నా గుట్టుగా నడిపించారు కేసీఆర్ గారు. నేను అడుగుతున్నారు ఏం డెవలప్మెంట్ చేసినామని. ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాడమ్మా. సెక్రటరియట్ ఎవరు ఆయన కూర్చుని చేస్తారు, ప్రజల కోసం కాదు అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరి కోసం కట్టారు, రైతుల కోసం కాదు, కేసీఆర్ కోసం. ఈరోజు ప్రగతి భవన్ లో నిన్న మాట్లాడితే ఏమన్నాడు, బుల్లెట్ ప్రూఫ్. బుల్లెట్ ప్రూఫ్ మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు ప్రగతి భవన్ లో? బుల్లెట్ ప్రూఫ్ ఎవరు వాడుతున్నారు? కేసీఆర్ గారు ఉన్నారా? బట్టి గారు. మరి ఎవరున్నారు? మరి బట్టి గారు చెప్పాలంట బుల్లెట్ ప్రూఫ్లు ఎన్ని ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ డోర్లు ఉన్నాయో లేవో బట్టి గారు చెప్పాలి. ఆయన లేవంటున్నాడు. మరి అదే ఆయన లేవంటున్నారు, ఈయనేమో ఉన్నాయి అంటున్నారు.
ప్రజలను అది అంత అమాయకులు అంటున్నా. అందుకని ఈరోజు సరే ప్రజాభవన్ అని పెట్టినారు, ఒక్కరైనా పోతున్నారు, మంత్రి పోయి కూర్చుంటున్నారు, రిప్రజెంటేషన్స్ ఎవరికి ఇచ్చొస్తున్నారు? అక్కడ కింద ఉన్న ఆఫీసర్లకి ఇచ్చొస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కమాండ్ కంట్రోల్ లో కూర్చొని ఏమో మాట్లాడారు మన కమాండ్ కంట్రోల్ లో కూర్చొని సీసీ కెమెరాలలో చూసుకుంటూ, కమాండ్ కంట్రోల్ ఆయన క్యాంప్ ఆఫీస్ లాగా నేను వాడుకుంటున్నాను, సీసీ కెమెరాలు చూసుకుంటూ అపోజిషన్ ఉన్న మీద దాడి చేపించుండి కేసీఆర్. మరి ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావా? ఈ ముఖ్యమంత్రి గారు కమాండ్ కంట్రోల్ అందుకే కూర్చున్నాడా? కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలలో కేటీఆర్ ఎక్కడ పోతున్నాడు, హరీష్ రావు ఎక్కడ పోతున్నాడు అని చూసుకుంటూ దాడులు చేపిస్తున్నావా? ఏం మాటలు మాట్లాడతారు? కమాండ్ కంట్రోల్ అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక విజన్ తో తీసుకొచ్చారమ్మా కేసీఆర్ గారు. కమాండ్ కంట్రోల్ అనేది అక్కడ దాదాపుగా 10 లక్షల సీసీ కెమెరాలు విజిబుల్ ఉంటాయి, అక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. ఏ గల్లీలో ఏం ఇన్సిడెంట్ జరిగింది, ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ అంత ప్రయారిటీ ఇచ్చారు ఆయన. దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడుతున్నాడు. కమాండ్ కంట్రోల్ లో కేసీఆర్ పోయి కూర్చున్నాడా? కూర్చొని కెమెరాలు చూసి ప్రతిపక్షంలో దాడి చేశారు. ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? ఇది ఈ ముఖ్యమంత్రి గారు అవగాహన. ఈ రాష్ట్రంలో పాలన ఇట్లా జరుగుతుంది. 10 సంవత్సరాల్లో ఏం చేయలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? బై ఎలక్షన్ లో ఇప్పుడు వాళ్ళని గెలిపించిన వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఓడిపోయిన వాళ్ళని అంటున్నారు. కేటీఆర్ గారు మొన్న చెప్పారు, ఒక్క జూబ్లీ హిల్సే తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే 42 ఫ్లైఓవర్లు కట్టారు. ఆ 42 ఫ్లైఓవర్లలో కొన్ని మీరు కంప్లీట్ లాస్ట్ ఏనుగుపై తోక మిగిలింది అన్నట్టు కొంచెం మిగిలిన ఫ్లైఓవర్లు మీరు ఈ ప్రభుత్వం ఇనాగ్రేషన్ చేస్తుంది. అది కూడా నేనే చేసిన అని చెప్తున్నాడు. పాప చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి కూడా ఇది ఉండాలా? అది కూడా నేనే చేసినట్టు. ఆయన వచ్చిన 6 నెలల్లోనే పెద్ద ఫ్లైఓవర్ కట్టేసిండట. అది చెప్పుకోవడానికి కూడా ఉండాలి. 42 ఫ్లైఓవర్లు కట్టారు. లింక్ రోడ్లు అయితే కరోనా ఉన్నప్పుడు అందరు ఇళ్లలో కూర్చుంటే ఓన్లీ మున్సిపల్ డిపార్ట్మెంట్ మాత్రమే, కేటీఆర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ మాత్రమే డ్రేయం బగళ్ళు కష్టపడి లింక్ రోడ్లు ఏర్పాటు చేశారమ్మా. ఎన్ని లింక్ రోడ్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు జూబ్లీకి సంబంధించి 5,000 కోట్ల డెవలప్మెంట్ మేము చేసినామని కేసీఆర్ గారు ప్రూఫ్ తో సహా చూపించారు. దాన్ని మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేరు? మీరు మీ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ 4,000 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసినారు. మరి హైదరాబాద్ అంతా ఎందుకు చేయాలి? హైదరాబాద్ అంతా కూడా చేయాలి కదా, ప్రతి డివిజన్ లో కూడా చేయాలి కదా. అంటే నీకు గెలిచిన దగ్గర మాత్రమే చేస్తావా? ఇదెక్కడ ₹1 డెవలప్మెంట్ అయినట్టు అక్కడ లోకల్ ప్రజలని చెప్పమనండి. లేదు, ఇదంతా కూడా ఎలక్షన్ కోసం ఏది పడితే అది మాట్లాడేస్తున్నాం. మేము చేసిన డెవలప్మెంట్ కేటీఆర్ గారు చెప్పారు జూబ్లీహిల్స్ లో. మీరు దాన్ని చెప్పండి, వివరణ ఇవ్వండి, దాంట్లో ఏమైనా తప్పు ఉందో చెప్పండి. మీరు వచ్చినాక ఏం చేస్తారు చెప్పండి, అది చెప్పండి. బీజేపీ ప్రచారాన్ని ఏ రకంగా చూస్తారు? బండి సంజయ్ గారు కూడా కేటీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయట్లే, విచారణ మీరు జరపాలని ఆయన, లేదు మీరే కదా కేంద్ర సహాయక శాఖ మంత్రి, మీరే జరపాలని ఈయన. సో మధ్యలో కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఇద్దరు కూడా ఇరువైపులా టార్గెట్ చేస్తున్నారు. మీరు ఏ రకంగా చూస్తారు? నాకు ఏమర్థం అవుతుందంటే, వాళ్ళకు రాజకీయంగా కొంచెం క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు అనుకొని, అంటే బీజేపీ కాంగ్రెస్ అనుకొని ఆ నినాదం తీసుకొస్తారు బయటికి. కేసీఆర్ అరెస్ట్ చేయి, ఇది ఎప్పటి వరకు నడిపిస్తారు? మళ్ళీ జనరల్ ఎలక్షన్ దాకా నడిపిస్తారు. మళ్ళీ రేపు లోకల్ బాడీస్ వస్తే కూడా ఇదే మాట్లాడతారు. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నారు, నేనే తప్పు చేయలేదు, నేను రాష్ట్ర ప్రతిష్ట కోసం ఇచ్చినాను, ఇచ్చినాను ఒప్పుకుంటున్నా, బయట పెట్టండి అంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళు ఏం చేశారో చెప్పుకోవడానికి నా వాళ్ళకు లేదు, నా వీళ్ళకు లేదు. ఏం చేశారని చెప్పుకో. నేను ఎంత బలహీనంగా మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారు అంటే, నేను ఫ్లైఓవర్లు కడదామంటే కేటీఆర్ ఇంకో మంత్రి గారు ఆపుతున్నారు, నేను రోడ్లు వేద్దామంటే కేటీఆర్ ఆపుతున్నాడు. మరి నువ్వు అంత బలహీనుడివా? కేటీఆర్ అంత శక్తివంతుడా? నువ్వంత బలహీనుడివా? ప్రజలు ఆలోచించరు. అది నువ్వు ఒక ముఖ్యమంత్రి అంత బేలగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు? నీకున్న పవర్, నువ్వు రోడ్డు ఫ్లైఓవర్ వేస్తా అంటే కేటీఆర్ వచ్చి అడ్డం నిల్చున్నాడా? కాబట్టి నీకు ఆడలేక మధ్యలో కూడా చేయనికే చేతగాక కేటీఆర్ మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అంటే మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారే. మున్సిపల్ శాఖ మంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, హోంశాఖ మంత్రి అయినా, ముఖ్యమంత్రి. అవును. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ కాలేజెస్ కి ఫీజు రియంబర్స్మెంట్లు రావట్లేదు. సో దాని గురించి వీళ్ళందరూ కూడా ధర్నా చేద్దాం అనుకున్న నేపథ్యంలో నిన్న కూడా ఆయన మాట్లాడినారు ప్రెస్ మీట్ లో. సో మనం కలిసి కూర్చుందాము, వాళ్ళు డొనేషన్స్ ఎన్ని తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి మేము తేలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? అమ్మ, ఈ సిస్టము చాలా రోజుల నుండి మనం నడిపిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముందు తీసుకొచ్చారు ఫీజు రియంబర్స్మెంట్. పేద బిడ్డలు చదువుకోవాలి, ఉన్నత చదువులు చదవాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. దానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇది ఒక మంచి పథకం, ఇది కానీ ఆరోగ్యశ్రీ. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ 2 పథకాలు చాలా మంచివి. కాబట్టి ఆయన పేరు చెప్తూ అసెంబ్లీలో నేను ఈ 2 కూడా కంటిన్యూ చేస్తా అని చెప్పారు కేసీఆర్ గారు. చేసి ఉన్నారు. చేయడమే కాకుండా దానికి ఇంకొంత అడిషన్ గా విదేశాలు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకు కూడా 20 లక్షలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మొదలు పెట్టారు ఆ పథకం. నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు
ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు నిశానాలు జడపాలని చూస్తున్నాడు. కేసీఆర్ గారు నిశాన చెడుపుతా అని 2 సంవత్సరాల నుండి ఒకటే జపం చేసుకుంటూ చెడిపే ప్రయత్నం ప్రతి మీటింగ్ లో చేస్తున్నాడు. నాకు అర్థమైందంటే లాస్ట్ రాజశేఖర రెడ్డి నిశాన కూడా చెడపాలని చూస్తున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి కానీ కేసీఆర్ గాని ప్రజల కోసం, ప్రజల భవిష్యత్ తరాల కోసం పనిచేసిన నాయకులు ఇద్దరు. ఖచ్చితంగా వాళ్ళని ఎవరు ఎన్ని జిమ్మికులు చేసినా వాళ్ళ నిశానాలు చెరిగాయి. అయితే ఇటు నిన్న నేను చూసింది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి లెవెల్లో తను కూర్చొని లోపల కూర్చోబెట్టుకునే ప్రైవేట్ విద్యా సంస్థలు లేకపోతే విద్యా వ్యవస్థను నడిపించగలుగుతున్నాం లేదు. మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థలో వాళ్ళ పాత్ర మనం కాదనలేదు. వాళ్ళందరూ కూడా బాగా డబ్బులుండి పెట్టిన వాళ్ళు కాదు. చాలా మంది యంగ్స్టర్స్ గా కాలేజీల నుండి బయటకు వచ్చి కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చదువుకొని కంప్లీట్ కాగానే వచ్చి కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి కూర్చోబెట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి, మాకు ఇబ్బంది ఉంది మేము ఇస్తామని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గతంలో ఒకేసారి ఇవ్వలేక ప్రతి నెల 200 కోట్లు రిలీజ్ చేసేవాళ్ళు. అట్లా మాట్లాడుకో అదే చెప్పాలి కదా, బాబు ఇట్లా ఉంది మేము ఇస్తామని చెప్పాలి. నేను ఎట్లా బెదిరిస్తున్నాడండి, ఒక బ్లాక్ మెయిల్ లాగా. ముఖ్యమంత్రిని అట్లా అనొద్దు, గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ స్టేజ్ మీద కూర్చొని ఒక్కొక్క వ్యక్తిని పాయింట్అవుట్ చేసి పేరు పెట్టి, కేటీఆర్ నెట్ అయితే పేరు పెట్టి మాట్లాడుతున్నాడు, ఆ కాలేజ్ వాళ్ళని పేరు పెట్టి కూడా మాట్లాడి బెదిరించే సంస్కృతి పద్ధతి కాదు కదా. ఆ ముఖ్యమంత్రి గారి హుందాతనానికి తగ్గదు కదా, హోదాకి తగ్గదు కదా. నేను అట్లా బెదిరిస్తున్నాను. లాస్ట్ కు ఓటర్లను కూడా మొన్న ఎట్లా బెదిరించాడు, మీరు కానీ జూబ్లీహిల్స్ లో మాకు ఓట్లు లేకపోతే రేషన్ కార్డులు బంద్ చేస్తాం, సన్న బియ్యం బంద్ చేస్తాం, పెన్షన్లు బంద్ చేస్తాం. ఇది ముఖ్యమంత్రి. దీని అంతటి కారణం సబితాంద్ర రెడ్డి గారు అనుకోవచ్చా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చింది మీరే కాబట్టి పిసిసి చేయడానికి సాయశక్తులా ప్రయత్నించారని నడుస్తుంది కాబట్టి అనుకోవచ్చా? మాట్లాడను, ఎప్పుడైనా మాట్లాడు. మాతో ఉన్న వాళ్ళు కానీ మేము నడుస్తున్న పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అందరు ఎదగాలనే కోరుకుంటాం. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఇప్పుడు సునీతమ్మని ఎందుకు గెలిపించుకోవాలి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పేసి? అంటే నా 2 సంవత్సరాల నుండి జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఈ ప్రభుత్వ పాలనను చూస్తా ఉన్నారు. ఒక రైతుకి యూరియా బస్తా కావాలంటే 4 రోజులు పడిగాపులు కావాలి కాసిన సందర్భం చూసినాం. ఆడబిడ్డలు కూడా యూరియా బస్తా కోసం పోయి గేట్లు దుంకిన పరిస్థితి చూసినాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదమ్మా ఇట్లా. కాబట్టి ఆ రైతులకు వచ్చిన కష్టం ప్రతిబింబించాలంటే, ఆ రైతులకు వచ్చిన సమస్య పోవాలంటే, ఆ రైతు గొంతుకగా మీరు బీఆర్ఎస్ పార్టీ కోటేయాలి ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా. మహిళా సోదరిమణులు ఉన్నారు, 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. మేము ఏమంటున్నాం, నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు తరా సంగతి, 100 రోజులలో 2500 ఇస్తాన్నావు కదా, ముందు గవిచ్చి మాట్లాడమంటున్నాం. అవి ఇవ్వరు. ఇప్పుడు ఆ 1 కోటి మంది మహిళలు జూబ్లీహిల్స్ ఉన్న మహిళలందరూ ఆ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలంటే ముందు బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని తీసుకురావంటున్నాంటే, ముస్లిం సోదరులకి మంత్రి పదవి లేదని మేము వాయిస్ ఎత్తితేనే, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తేనే ఈ ఎన్నికలలో ఎక్కడ దెబ్బ తగులుతుందన్నా కానీ అజారుద్దీన్ గారిని ఎన్నికల కోసం ఓడిపోతున్నామనే భయంతో తీసుకొచ్చారు. అట్లాగే ఇక్కడ కర్రు కాల్చి వాత పెడితేనే ఈ ఎన్నికల్లో ఇవన్నీ కూడా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు పెద్ద పీట వేశారు. హోమ్ మినిస్టర్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, క్యాబినెట్ లో పెద్ద ర్యాంక్ అయిన ముఖ్యమంత్రి గారి తర్వాత వారికి స్థానం కల్పించారు. కానీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో ముస్లింస్ సంబంధించిన సోదరులకు సంబంధించి క్యాబినెట్ లో పాత్ర లేదు, ప్రభుత్వ పాలన పాత్ర లేదు. ఓన్లీ జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నామని ఒకే ఒక కారణంతో అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. ఇది మా ముస్లిం సోదరులు గమనించాలి. ఇంకొకటి కూడా గమనించమని కోరుతున్నాం మా ముస్లిం సోదరులు. నిజంగా కేసీఆర్ గారు ఒక సెక్యులర్ పార్టీ నడిపించినారు, అన్ని వర్గాలను దగ్గరికి తీస్తున్నారు, అన్ని కులాలను దగ్గరికి తీస్తున్నారు, ఎవరికి ఏది అవసరమో చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక రంజాన్ తోఫా ఎత్తేసిండు, ఇఫ్తార్ విందు ఎత్తేసిండు. లాస్ట్ మొన్న ఏమంటాడు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరంటారు. రుణమాఫీ అన్నారు, సగం మందికి చేసి సగం మందికి ఎగరగొట్టేశారు. రైతు బంధు 2 సార్లు ఎగరగొట్టేశారు. పెంచుతున్న మన ఆటో సోదరులకి సంవత్సరానికి 12,000 ఇస్తాను, అదే ఎగరగొట్టేశారు. ఫ్రీ బస్ అని మా మహిళా మనులకు చెప్తూనే వాళ్ళ హస్బెండ్స్ మగవాళ్ళ దగ్గర నుండి డబుల్ ఛార్జ్ వసూలు చేస్తుంది. బట్ ఈ మోసపూరితమైన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. అప్పుడు ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. మా జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలందరికీ కూడా దయచేసి బాగా ఆలోచించండి. ఒక్కసారి హైదరాబాద్ కి బ్రాండ్ ఇమేజ్ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఏ విధంగా పెంచున్నారు, ఏ విధంగా ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వచ్చినాయి, ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి ఏ విధంగా వచ్చినాయి, ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా తరలిపోతా ఉన్నాయి, ఏ విధంగా ఈ 2 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ ని మొత్తం నాశనం పట్టించున్నారు.
ఒక్క రియల్ ఎస్టేట్ నాశనం కావడం వల్ల, అగ్రికల్చర్ ఎఫెక్ట్ కావడం వల్ల అన్ని రంగాలు విఫలమవుతాయి. సో దయచేసి ఆలోచించి అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించమని కోరుతా ఉన్నాను. మాగంటి గోపీనాథ్ గారి సేవను కూడా గుర్తుపెట్టుకుని సునీత గారిని. ఇంకో క్వశ్చన్ మీకు, అంటే నవీన్ యాదవ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు, కాంగ్రెస్ అభ్యర్థి? ఎందుకంటే నేను అభ్యర్థుల గురించి గురించి మాట్లాడతాను, పార్టీ గురించి మాట్లాడుతాను, అభ్యర్థుల గురించి కాదు. అభ్యర్థులు ఏంటనేది ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. వాళ్ళ పార్టీ గురించి, ఆ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.